మీలో చాలామంది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఐడియా లేక మెకానికల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి బీటెక్ కంప్లీట్ చేస్తే జాబ్స్ ఉండవు అనేసి ఒక రకమైన భ్రాంతిలో ఉన్నారు. యాక్చువల్లీ మీరు నిజంగా చదివి మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తే మెకానికల్ బ్రాంచ్కి ఉన్నంత క్రేజ్ అనేది అక్కడ లేదు. మెకానికల్ ఇంజనీరింగ్ మీరు కంప్లీట్ చేస్తే మీకు చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఇప్పటికీ కూడా అలానే ఉన్నాయి. లైక్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చూసుకుంటే చాలా జాబ్స్ అనేవి ఉన్నాయి. లైక్ ఇండియన్ రైల్వేస్, నేవీలోని, డిఆర్డిఓ, ఇస్రోలోని, నెక్స్ట్ ఎస్ఎస్సి జేఈలోని, యూపీఎస్సి, లైక్ చాలా జాబ్స్ అనేవి ఇప్పటికీ అలానే ఉన్నాయి. మెకానికల్ స్టూడెంట్స్కి ఉన్న గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఏ బ్రాంచ్కి అని లేదు ఆప్షన్ అనేది. ఇంకా స్టేట్ గవర్నమెంట్లో కూడా చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. అలానే ప్రైవేట్ సెక్టార్లో కూడా చాలా జాబ్స్ అనేవి ఉన్నాయి. థింగ్ ఏంటంటే మనం చదవడం మానేసి వన్ నైట్ స్టడీస్కి అలవాటు పడిపోయి ఫైవ్లు ఆడుకుంటూ చివరికి ఎగ్జామ్ ముందు రోజు మాత్రమే చదివి ఎగ్జామ్ రాసేసి స్కిల్ అనేది నేర్చుకోకుండా మనకి చివరిలో జాబ్ వచ్చేయమంటే ఎక్కడ వస్తుంది, ఎక్కడ అనేది రాదు. సో నా సజెషన్ ఏంటంటే